కేసీఆర్ అధికారం కోల్పోయిన దుఃఖంలో ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన పాపం పిల్లలకు తగిలి జైలు పాలయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు, కరువు తెచ్చింది ఎప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ వారసత్వంగా కరువు, అప్పు వచ్చిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 6న తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏర్పాట్లను మంత్రులతో కలిసి పరిశీలించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనతోనే కరువు వచ్చిందని కేసీఆర్ మాట్లాడటంపై మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాతైనా కేసీఆర్కు రైతులు గుర్తొచ్చినందుకు సంతోషమన్నారు రేవంత్. మాజీ ముఖ్యమంత్రి పొలం బాట పట్టినరు, సంతోషం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖర్ రావు వానాకాలం ఎప్పుడొస్తుంది, చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా? నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖర్ రావు గారు? నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం. లోక్సభ ఎన్నికలకు తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎంతో ప్రత్యేకమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడి నుంచే సోనియా 6 గ్యారంటీలు ప్రకటించడంతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. అదే సెంటిమెంట్ను కొనసాగిస్తామన్నారు రేవంత్. జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. ఇదే తుక్కుగూడలో 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మగౌరవ పతాకను ఎగరవేసేందుకు దొడ్డి కొమరయ్య ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తరిమి కొట్టామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. తుక్కుగూడ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. జాతీయ స్థాయి మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. 5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండనుందన్నారు శ్రీధర్ బాబు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అధికారం పోయిన 3 నెలలకే బీఆర్ఎస్ పార్టీ పతనమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత తక్కువ టైంలో పతనం కాలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని దానం నాగేందర్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఏళ్లలో ఏ రోజు ప్రజా సమస్యలు పట్టించుకొని బండి సంజయ్కి ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల పొలాల దగ్గరకు పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో, ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ముందట. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నా. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపితే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు మంత్రి కొండా సురేఖ. వక్రీకరణ భాషను మొదలుపెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. లిక్కర్, ఫోన్ ట్యాపింగ్ ప్రాజెక్టుల అవినీతిలో బీఆర్ఎస్ కూరుకుపోయిందని ఎవరూ ఆ పార్టీని కాపాడలేరన్నారు. అధికార దుర్వినియోగం చేసి నీతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కొండా సురేఖ. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో కేసులైతేనేమి, ఫోన్ ట్యాపింగ్ విషయాలైతే వాటన్నిటి మీద ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నాకు ఈ టికెట్ వద్దు, నేను నించోలేను అనేటువంటి ఆలోచనలను పార్టీకి చెప్పి
మరీ బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి సోదరులు శ్రీహరి గారి కూతురు కావ్యను మరి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు రైతుల కష్టాలు గుర్తొచ్చాయని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవితో కలిసి జూపల్లి పాల్గొన్నారు. అంటే మీరు ఇంత ఇబ్బంది పెట్టి చేసినా కూడా ఇది చేస్తా ఉంటే విమర్శించడానికి మనసులా పరిస్థితులా ఇష్టాలని మాట్లాడుతుంది. కేవలం ప్రజలు మభ్యపెట్టి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన కాబోతా ఉంది. పంటల బీమా విధానాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 7,000కు పైగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు లోక్సభ ఎంపీ అభ్యర్థుల విషయంలో అసమ్మతి వర్గంతో చర్చలు చేస్తున్నారు బీజేపీ సెంట్రల్ నాయకులు. మోదీకి ముందు, మోదీ తర్వాత దేశంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. తనపై నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. అంబర్పేట బిడ్డగా తనను ఆశీర్వదించి మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కిషన్ రెడ్డి. 7 అసెంబ్లీలు అంబర్పేట లాంటివి 7 ఉంటాయి ఇప్పుడు. కాబట్టి మన దగ్గర కోట్లు వస్తే ఎక్కడైనా తగ్గినా కూడా అది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు మీ ఎన్నికలు, ఈ ఎన్నికలు మన ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికలు అంబర్పేట బిడ్డకు సంబంధించిన ఎన్నికలు. అందరినీ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అంబర్పేట బిడ్డ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో కూర్చొని దేశానికి సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ చేసే విషయంలో ముందున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచిందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగుతో సంబంధం లేకుండా తక్షణమే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతో ఎలాంటి కట్టింగ్స్ ఉన్నాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. నారాయణపేట జిల్లాలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి పనులకు మొదట సర్వే చేయించి జీవో విడుదల చేయించింది తానేనన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నారాయణపేటలో 1,00,000 ఎకరాలు అవుతుంది. మొత్తం ఇరిగేషన్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఇంకా 8 లక్షలు చేయమంటున్నారు. అది దాంతోపాటు ఆ ప్రాజెక్టు ఏదైతే చేసిందో దాంతోపాటు జురాలకెళ్ళి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి పాత డిజైన్ ఏది ఉందో దాని ప్రకారం మొత్తం ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. గత సీఎం ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్సే లేదన్నారు. కేసీఆర్ ను ముద్దాయిగా ఎందుకు చేర్చారని రఘునందన్ ప్రశ్నించారు. వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. బీఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కొన్ని లక్షల ఎకరాల భూ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ధరణి కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయలేకపోతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్లను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కుంభకోణం భారతదేశ చరిత్రలో
కన్ని విని ఎరిగినటువంటి ఈ కుంభకోణంగా అతి భారీ కుంభకోణంగా బేస్గా మారింది. కేసీఆర్ గారు రెవెన్యూ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇద్దరూ నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కుంభకోణాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్యాక్ చేస్తూ ఉన్నారు, వారిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. లోక్సభ సీట్ల విషయంలో అసమ్మతిని చల్లార్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. రఘునందన్ పై కేసు పెట్టారు సంగారెడ్డి పోలీసులు. బీఆర్ఎస్ నేతలపై రఘునందన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని 2 రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ శాంతికుమార్ని కలిసి వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరోవైపు కేసీఆర్ రైతుల కోసం బయటకొచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు నీళ్లిస్తుందన్నారు హరీష్ రావు. రైతులకు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఎక్కడని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈటల రాజేందర్ కు దమ్ముంటే నరేంద్ర మోదీ మల్కాజ్గిరికి ఏం చేశాడో చెప్పి ఓట్లాడగలన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు కేటీఆర్. చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. నీకు దమ్ముంటే, నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు కేటీఆర్. తనపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రితో పాటు 2 నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ 5 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడిన వాళ్లను మళ్లీ పార్టీలోకి రానివ్వమన్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వాళ్లే నిజమైన కార్యకర్తలన్నారు హరీష్. బీజేపీకి నచ్చితే దోస్తీ, లేకపోతే ఈడీ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్టడం లేదన్నారు హరీష్ రావు. భవిష్యత్తు మనే ఖచ్చితంగా మళ్లీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా 5 ఏళ్ల కంటే ఎక్కువ చేసినారే? రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 5 ఏళ్లకే పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఇలా గవర్నమెంట్ ఉన్నది 5 నెలలకే పడిపోయేటట్టు ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉండేదేమీ లేదు. మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరిగాయి, కానీ అది పాత ముచ్చట అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు ఎన్సీఆర్బీ లెక్కలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. తమ హయాంలో జరిగింది జరిగిపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. అది అయిపోయి, అది ఒడిచిపోయిన కథేనా అయిపోయి. దాని తర్వాతనే వస్తే మీరు మీ చేతికి వచ్చి 120 రోజులు 110 రోజులు దాటే ఈ 110 రోజులు ఎన్సీఆర్బీ లెక్కలి గదే మేము చెప్పింది 200 కాదు. ఏముందో చెప్పు. 200 కాకపోతే 199 ఉందా, 198 ఉందా చెప్పు, ఏముందో. సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమార్ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. ఒక్కో ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు ఇస్తామన్న 500 బోనస్ను కలిపి ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు కరెంటు, నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఒక సైడ్ అయితే, ఈరోజు వర్షం నీళ్లున్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచనతో ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.
కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాతే గాయత్రి పంపులను, నాగార్జున సాగర్ డ్యాం నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అనేక టీఎంసీలను ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్లేలా సీఎం చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ను తలదన్నేలా తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు దాసోజు శ్రవణ్. లాగును దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు, అందుకే గాయత్రి పంప్ ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లబ్జా లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిపోతే వెన్నముకే కూలిపోయిందని చెప్పని మొత్తం ప్రాజెక్టులో పడావు పెట్టి మొత్తం తెలంగాణకు శాపంగా మారింది రేవంత్ రెడ్డి వాళ్ళ. గజ్వేల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరైన హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిలకు జనం నుంచి నిరసన ఎదురైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూస్తానని హరీష్ రావు చెప్పినా ఇదివరకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు స్థానికులు. విపక్షాలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. దేశాన్ని అభివృద్ధి చేయడం బీజేపీ విధానమైతే దేశాన్ని దోచుకోవడం ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ లీడర్స్. బీజేపీకి దేశమే కుటుంబమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దేశం కంటే కుటుంబమే ఎక్కువన్నారు. ప్రస్తుతం రాజకీయాలు 2 కూటములుగా విడిపోయాయని చెప్పారు మోదీ. బీజేపీ కూటమిది నేషనల్ ఫస్ట్ విధానమైతే మరో వర్గానిది దేశాన్ని దోచుకోవడమే లక్ష్యమన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. 10 ఏళ్ల అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేయాలని కోరారు. आज एक तरफ राष्ट्र प्रथम का संकल्प लेकर चलने वाली भाजपा है, तो दूसरी तरफ देश को लूटने के मौके तलाशने वाली कांग्रेस पार्टी है. ऐसी देश विरोधी परिवारवादी ताकतों के खिलाफ राजस्थान हमेशा ढाल बनकर के खड़ा रहा है. కాంగ్రెస్ నేతలు ఎన్డీఏ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ యువరాజుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉత్తరాఖండ్లో పర్యటించిన మోదీ రుద్రపూర్ రోడ్ షోలో పాల్గొన్నారు. 3వ అధికారంలోకి వచ్చాక అక్రమార్కులపై మరిన్ని కఠిన చర్యలుంటాయన్నారు మోదీ. हर भ्रष्ट पर कार्रवाई जारी रहेगी और तीसरे टर्म की शुरुआत में अब 2-2.25 महीने बाकी रहे हैं. तीसरे टर्म में भ्रष्टाचार पर और तेज प्रहार होगा, ये मैं आपको गारंटी देने आया. ప్రధాని మోదీ దేశ రాజకీయాలను మార్చారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అభివృద్ధిలోనూ తన మార్కును చూపిస్తున్నారని చెప్పారు. పీఎం కిసాన్ నిధులతో రైతులకు మేలు జరుగుతోందన్నారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. उस समय जो सरकारें बना करती थी वो सरकारें समाज को बांटकर जाति के आधार पर परिवारवाद का नाम लेकर के और तुष्टीकरण की वोट बैंक की राजनीति लेकर के चुनाव लड़ा कर समाज में सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र को लेकर विकासवाद की राजनीति को प्रारंभ किया तो प्रधानमंत्री मोदी जी ने. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మోదీ 10 ఏళ్లలో చేసి చూపించారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు మోదీపై ఎలాంటి అవినీతి మచ్చలేదన్నారు. మన్మోహన్, సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ సర్కార్ 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందన్నారు అమిత్ షా. బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. देश की जनता के सामने स्पष्ट विकल्प है. एक और 23 साल तक एक पैसे का भ्रष्टाचार करे बगैर शासन करने वाले नरेंद्र मोदी जी और दूसरी ओर 12 लाख करोड़ का घपला घोटाला करने वाली कांग्रेस पार्टी. वो कुछ भी करे उनका मन जनता की सेवा में नहीं लगता. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. అరుణాచల్పై చైనాది వితండవాదమన్నారు. కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన అవి చైనావి కావన్నారు. వాస్తవాధీన రేఖ వెంట భారత్ సైన్యం అప్రమత్తంగా ఉందన్నారు జయశంకర్. ప్రధాని మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ నాశనమైందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కేవలం ప్రచారం కోసమే రైల్వేను ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
మోదీకి 3G సెల్ఫీలు, వందే భారత్ రైళ్ల ప్రమోషన్పై ఉన్న శ్రద్ధ రైల్వేల అభివృద్ధిపై లేదన్నారు ఖర్గే. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైల్వేల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. 10 ఏళ్లలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు. కవచ్ రక్షణ వ్యవస్థను పూర్తిగా అమలు చేయలేకపోయారన్నారు ఖర్గే. That's all for now.